కస్పా న్యూస్ కు స్వాగతం. గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అన్న తెలంగాణ గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి సిద్దిపేట జిల్లా మీర్తోటి మండల కొండాపూర్ గ్రామంలో ఆగస్టు 15 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలో కొండాపూర్ గ్రామస్తులు ఉపాధ్యాయులు కలిసి ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుక సమావేశానికి గుండం మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా గుండం మోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే దేశం అభివృద్ధి అని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు తోటి సహచర విద్యార్థులతో సోదరాభిమానాలు పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్థులు భేషజాలాలకు వెళ్లకుండా స్నేహభావంతో ఉంటూ గురువులు బోధించే పాఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అంతకుముందు కొండాపూర్ గ్రామ పంచాయతీ పెద్దలు, గ్రామస్తులు, ఉపాధ్యాయ, విద్యార్థులు ఐకమత్యంతో చాచా నెహ్రూ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల విగ్రహాలకి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ పండుగలో చురుకుగా పాల్గొన్నారు. చివరిగా కొండాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ పెద్దలు ప్రసంగించారు. పాఠశాలల విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆటల పోటీలను నిర్వహించి ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. గత సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడం కొండాపూర్ గ్రామానికే గర్వకారణమని వక్తలు అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన గుండం మోహన్ రెడ్డి విద్యార్థులకు మెమెంటోలు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ గ్రామ సర్పంచ్ జగిరి అమర్, ఉప సర్పంచ్ సోముగళ్ల భాస్కర్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి సుకన్య, మాజీ సర్పంచ్ పెద్ది కవిత, గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్నేహారెడ్డి, ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి, అనురాధ, కాంతులు లక్ష్మణ్, అమరేంద్రచార్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఐఐటిలో 4 విద్యార్థులకు ప్రవేశం లభించడంతో ప్రధానోపాధ్యాయురాలు స్నేహారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు గుండం మోహన్ రెడ్డి. చూస్తూనే ఉండండి కస్పా న్యూస్.